చేసింది మేమేం చెప్పట్లా, అవును అదే. అట్లాగే ఉంటది అనమాట. అదొక విచిత్రం. దాన్ని ఏంటంటే మీరు వాళ్ళని ఏమన్నా సరే ఒప్పుకోరు. అదొక మెంటాలిటీ. దాన్ని సైకో అనలేం మనం. సైకోలకైనా సరే ఒకటే వెర్షన్తో ఉంటుంది. ఇట్లా వెర్షన్ మార్చడు సైకో. తనకు నచ్చని దాన్ని చంపేయాలనుకుంటాడు, నాశనం చేసేయాలనుకుంటాడు. కానీ జాంబీ అనేది కరెక్ట్ అందామంటే జాంబీలు కూడా అదొక క్రూరత్వంతో అట్లా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వాళ్ళ దిశ మార్చుకో పద్దాక ఇట్లాగా ఒక్కొక్క స్టెప్, ఒక రోజు బీజేపీ మంచిది, ఓ రోజు చెడ్డది, ఓ రోజు బీజేపీ మంచిది. ఎందుకంటే నాకు పొత్తు అవసరమైనప్పుడు ఎవడైనా మంచోడు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పార్టీ. అకస్మాత్తు కాంగ్రెస్ పార్టీ మంచిది అయిపోయింది 2018లో 19లో. ఆ పార్టీతో ఏకంగా పొత్తు పెట్టుకుని రాహుల్ గాంధీ లాంటి వాడు ప్రధానమంత్రి అవ్వాలి, దేశానికి విజనరీ. ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, మోడీ ప్రధాని కావాలా? మోడీ కంటే రాహుల్ గొప్పోడా తక్కువడా? రాహుల్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మోడీతో అవసరం కాబట్టి మోడీని పొగుడతారు. కాబట్టి అదొక నైజం, ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసం అని చెప్పారు. ఆ రెండు ఆయనకు ఉన్నాయి కరెక్ట్. మోడీకి ఈయనకు ఉన్నాయో లేదో తెలియదు. ఓట్లు అవసరం లేదు భారతీయ జనతా పార్టీ వల్ల.